హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కూడా మగవారు ఏదో ఒక సందర్భంలో అంటే ఫంక్షన్లో కానివ్వండి, లేదా ఇంట్లో కానివ్వండి, ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, మద్యం అనేది అధికంగా సేవిస్తూ ఉంటారు. ఈ మద్యం అధికంగా సేవించడం వల్ల ఇది తలకు పట్టేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఈ మద్యం అనేది అధికంగా సేవించినప్పుడు చాలా రకాలుగా కొంతమంది పడిపోతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడే పడిపోతుంటారు. తిరిగి కోలుకోవాలంటే సుమారు ఒక రోజు సమయం కూడా చాలా మందికి పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏదైనా ఫ్యామిలీస్ తోటి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూనో అదే విధంగా కొద్దిగా మత్తు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ మద్యం అనేది ఎక్కువగా తీసుకుంటుంటారు. దానివల్ల మత్తు అనేది తలకు ఎక్కి తిరిగి ఇంటికి వెళ్ళలేక, అక్కడ ఉండలేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాలు, పిచ్చి పిచ్చిగా మాటలు, గొడవలు పడడాలు, లేదా డ్రైవింగ్ చేయాలని ఇబ్బంది పడేవాళ్ళు, ఇలా చాలా మందికి ఏదో ఒక సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే తాగిన మత్తును వెంటనే దించే ఒక అద్భుతమైనటువంటి చిట్కాను మీకు చెప్తానండి. ఈ చిట్కాను మీరు ఉపయోగించినట్లయితే కేవలము ఒక 15 నుంచి 30 నిమిషాల్లోనే తలకెక్కినటువంటి మత్తు అనేది దిగిపోవడం జరుగుతుంది. తర్వాత మీరు చేయాలనుకున్న పనులు యథావిధిగా మీరు చేసుకోవచ్చు. కానీ చాలా మంది అంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్ళీ దొరుకుతుంది సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఖచ్చితంగా దొరికే అవకాశం 100% ఉంటుంది. ఇది కేవలం మీకు తలకు ఎక్కినటువంటి మత్తును దించడం కొరకు మాత్రమే ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో స్త్రీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. సహజంగా కూడా చాలా మంది ఇంట్లో ఏదైనా పార్టీలు అట్లాంటివి చేసుకున్నా కూడా హెవీగా తాగడం వల్ల పొద్దున్నే లేవగానే హ్యాంగ్ ఓవర్ అవ్వడాలు, ఏ పని చేయలేకపోవడాలు, నీరసంగా ఉండడాలు, వర్క్కు వెళ్ళలేకపోవడాలు, లేదా మత్తు ఇంకా దిగక చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనికి ఒకవేళ మీకు వీలైతే చేసుకునే విధంగా, అంటే మనకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి చిట్కాలను మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాను. దీనికి కావాల్సిన ఏంటంటే ఒక 4 లేదా 5 ఖర్జూర పండ్లు ఉంటాయి కదండి. ఖర్జూర పండ్లు మనకు మామూలుగా పండ్ల మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా. ఈ పచ్చి అని అంటే మనకు అమ్మేటి, మనం తినేటి, ఓకేనా. అలాంటి ఖర్జూర పండ్లను కూడా తీసుకొచ్చి ఒక గ్లాసు నీటిలో బాగా పిసకాలి. అందులో ఉన్నటువంటి గింజను తీసేసి బాగా పిసకండి, చేతులతో జ్యూస్ లాగా తయారు చేయండి. అదంతా ఎందుకంటే గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు, ఏం కాదు, ఓకేనా. అంటే బయటకు వెళ్ళినప్పుడు గ్రైండర్లు అవి దొరికాయి కాబట్టి చేతిలో బాగా పిసికేసి, లేదా గ్రైండర్ పట్టుకొని గింజ తీసేసి బాగా గ్రైండర్ పట్టిన తర్వాత ఒక గ్లాసు వాటర్ లో చూడండి 4 నుంచి 5 ఖర్జూర పండ్లు మాత్రమే వేయొచ్చి, ఇలా తయారైనటువంటి ఈ మిశ్రమాన్ని తాగినటువంటి వ్యక్తికి కనుక తాగించినట్లయితే ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ లోనే కోలుకుంటారు. మత్తు అనేది దిగిపోతుంది, మళ్ళీ మామూలుగా అనేది జరుగుతుంది. కొంతమంది హెవీగా తీసుకొని లేదా ఎక్కువగా స్పిరిట్, ఆల్కహాల్ ఉన్నటువంటి మద్యం అంటే చీప్ లిక్కర్లు ఇలాంటివి తీసుకున్న వాళ్ళకు కొంచెం సమయం పట్టవచ్చు, బట్ ఖచ్చితంగా దిగిపోతుంది. లేదా ఒకవేళ ఇంట్లో అయితే కూడా మనం ఇంకొక చిట్కా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన ఏంటంటే ఎండు ఖర్జూరాలను కూడా కోసి దానిలో ఉన్నటువంటి గింజను తీసేసి ఒక పావు లీటర్ నీటిలో సుమారుగా ఒక 6 నుంచి 7 ఈ ఎండు ఖర్జూరాలను వేసి నిదానంగా మరగనివ్వాలి. నిదానంగా మరిగిన తర్వాత ఆ మరిగినటువంటి నీటిని సగం ఇంకిపోయిన తర్వాత వాటిని అందులోనే మెత్తగా దంచేసేయండి. దేంతో అన్నా కబ్బంతో కానీ పిసకడం కానీ గ్రైండర్ పట్టి కూడా చేసుకొని ఆ నీటిని తాగించినా సరే మనకు ఆ మత్తు అనేది పూర్తిగా దిగిపోవడం అనేది జరుగుతుంటుంది. లేదా శనగలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ శనగలను ఏం చేయండి అంటే, శనగలు కానివ్వండి, శనగపప్పు అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, దీనిని ఒక చెంచాడు నెయ్యి వేసి ఈ శనగలను దూరగా వేయించి వాటిని కనుక తింటూ ఉన్నట్లయితే కనుక ఈ తాగిన మత్తు అనేది దిగిపోవడం జరుగుతుంది. అయితే మీకు ఇంకొక బెటర్ ఐడియా కూడా ఇస్తాను. ఒకవేళ మీరు డ్రింక్ చేసే అలవాటు ఉన్నప్పుడు డ్రింక్లో స్టఫ్ లాగా వీటిని కూడా ఉపయోగించు. అంటే శనగలను నేతిలో వేగిన తర్వాత వాటిని మీరు మద్యంతో పాటుగా స్టఫ్ లాగా తీసుకుంటూ ఉన్నట్లయితే మత్తు అనేది కూడా ఎక్కువగా తలకు ఎక్కకుండా నిదానంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా ఏదైనా బార్లకు కానీ, రెస్టారెంట్లకు కానీ, లేదా బయట ఎక్కడికైనా కళ్ళు కానీ ఇట్లాంటి కాంపౌండ్లో తాగే వాళ్ళు ఎక్కువగా శనగలను తీసుకొని వెళ్తూ ఉంటారు. శనగలు కానీ, శనగ గుడాలు కానీ, ఉడకబెట్టినవి కానీ, లేదా నేతిలో వేయించినవి కానీ తీసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడో తాగుతూ ఉంటారు. వాళ్ళ మత్తు ఎక్కువ కాకుండా ఈ శనగలు అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకనే వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అందుకనే ఉడకబెట్టిన పల్లీలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఉడకబెట్టిన పల్లీలను కూడా మనము మద్యంతో పాటుగా స్టఫ్ లాగా తీసుకుంటూ ఉన్నట్లయితే మత్తు అనేది నిదానంగా ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా రకాలుగా మనం ప్రతి వైన్ షాప్ పక్కన అమ్మే వాళ్ళలో ఈ గుడాలు, శనగలు కూడా తరచుగా చూస్తుంటాం. ఇవి కూడా ఒక రకంగా మనకు దీనిలో మేలు చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఆయిల్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే డైజెషన్ సరిగ్గా కాక మత్తు అనేది త్వరగా దిగదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయిల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి.
చికెన్ కానివ్వండి, మటన్తో కానివ్వండి, లేదంటే ఆమ్లెట్లతో కానివ్వండి, ఇలాంటి ఆయిల్ ఫుడ్స్తో కనుక తీసుకున్నట్టయితే మట్టు అనేది త్వరగా దిగదు, అలాగే ఎక్కువగా సేపు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది చిట్కా. నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మీకు దానివల్ల ఏంటి లాభం అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ మరిన్ని అద్భుతమైన చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.